హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్జెండర్ల నియామకాలు ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియంలో తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్స్ ను సిపి ఆనంద్ పరిశీలించారు. ఈ సెలక్షన్ ప్రక్రియలో 58 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. job, you have to be physically fit first of all. 8 to 10 hours you are using as then people can't see so it is job, you have to be physically fit first of all. 8 to 10 hours you are using as then people can't see so it is job, you have to be physically fit first of all. 8 to 10 hours you are using as then people can't see so it is job, you have to be physically fit first of all. 8 to 10 hours you are using as then people can't రైట్ ఇక హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్జెండర్ల నియామకాలు ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియంలో తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్స్ ను సిపి ఆనంద్ పరిశీలించారు. ఈ సెలక్షన్ ప్రక్రియలో 58 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజేందర్, ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో ఆ ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఏదైతే కర్ణాటక, కేరళ, బీహార్ ఈ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగించుకుంటున్నారో పోలీస్ శాఖ, అదేవిధంగా తెలంగాణ కూడా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులు సూచించిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో వీళ్ళకి ట్రాన్స్జెండర్కి సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటివరకు 58 మంది ఈ సెలక్షన్ దాంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి వారికి సంబంధించిన ఈవెంట్స్ని ఇప్పటికే నిన్న అధికారులు పూర్తి చేశారు. వీళ్ళకి సంబంధించి హై జంప్, లాంగ్ జంప్, అదేవిధంగా రన్నింగ్ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ తీసుకున్నారు. ఈవెంట్స్ తీసుకున్న తర్వాత ఈ ఈవెంట్స్లో ఎవరైతే అర్హులు అవుతారో వారికి ఇప్పటికే సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమని చెప్పవచ్చు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే గుర్తించిందో దానికి సంబంధించినటువంటి వేతనం ఇస్తారు. అదేవిధంగా వీరందరినీ కూడా ఏదైతే హైదరాబాద్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సిగ్నల్ వద్ద వీళ్ళకు ఇప్పుడున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, పోలీసు అధికారులు కానీ వారికి అసిస్టెంట్లుగా వీళ్ళకు విధులు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వీరికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రాసెస్ కూడా 1-2 రోజుల్లో కూడా దీన్ని ప్రారంభం కాబోతుంది. వీరికి శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి మొత్తం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ వింగ్లో వీరికి సేవలు వినియోగించుకున్నారు. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ ఇలా వీరి మొత్తం కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా 3000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరికి సంబంధించి ఎవరైతే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతారో వారు ఖచ్చితంగా వీరు ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వారు ఇవ్వాల్సినటువంటి దరఖాస్తులు కానీ వారికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ కానీ మొత్తం ఇచ్చిన తర్వాతనే వారి ఎంపిక ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ పోలీసులు 58 మంది ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి ఈవెంట్స్లో 44 మంది అర్హులైనారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ట్రైనింగ్ తర్వాత ఏదైతే బాగా ట్రాఫిక్ రద్దు ఉన్న ప్లేస్లలో వారికి శిక్షణ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వారికి విధి నిర్వహణలు కూడా ఇచ్చేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.